ఏడాదికి ఒకసారి అయినా నేరేడు పండును తినాలని ఎందుకంటారు? మనకి ఈ సీజన్‌లో ఎక్కువగా నేరేడు పళ్ళు మార్కెట్‌లో కనిపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఏడాదికి ఒకసారైనా ప్రతి ఒక్కళ్ళు కూడా నేరేడు పళ్ళు తినాలి అని. అన్ని పళ్ళు ఉన్నాయి, దీనికంత ప్రత్యేకత ఏమిటి? ప్రతి సంవత్సరం ఒక్కసారైనా నేరేడు పళ్ళు ఎందుకు తినాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దీనిలో వైద్యపరమైనటువంటి అనేక ఉపయోగాలు మనకి కనిపిస్తాయి. నేరేడు పండుని తప్పనిసరిగా సంవత్సరంలో ఒకసారైనా, అంటే ప్రతిసారి కూడా ఇవి మనకి ప్రతి మాసంలో దొరకవు. కేవలం వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. జూన్, జూలై, ఆగస్టు ఈ నెలల్లో మాత్రమే మనకి ఎక్కువగా నేరేడు పళ్ళు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పళ్ళను తినాలిట. అలాని లేలేత నెలల్లో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు మాత్రం వీటిని తినకూడదు. అయితే వీటికి ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటో తెలుసుకుంటే కూడా మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేరేడు పండుకు జంబూ ఫలమని, సురభి పత్ర అని, కాకి నేరేడు అని, జామున్ అనేటువంటి పేర్లు ఉన్నాయి. అయితే దీని చెక్క రసాన్ని పుచ్చుకోవటం వలన, దీనికి బెరడు ఉంటుంది కదా చెట్టుకి, ఆ బెరడు రసాన్ని కషాయంలాగా పుచ్చుకోవటం వలన అతిసార వ్యాధి పోతుందిట. మనకి అతిసార వ్యాధి ఎప్పుడు వస్తూ ఉంటుంది? కొత్తగా వర్షాలు వచ్చినప్పుడు, వరద నీరంతా కూడా తాగే జలాల్లో కలిసినప్పుడు సాధారణంగా అతిసార వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సీజన్లో లభించేటువంటి ఈ నేరేడు చెక్కతో, దీనికి ఉండేటువంటి బెరడుతో కషాయం చేసుకుని తాగటం వలన ఆ అతిసార వ్యాధి పోతుందిట. అంతేకాదు, దీని ఆకు రసం కషాయంలాగా చేసుకుని పుక్కిలించటం వలన పళ్ళ చిగుళ్ళు గట్టిపడతాయిట. అంతేకాదు, వైద్య ప్రక్రియలో ఈ ఫలాలని, ఈ రసాన్ని పుచ్చుకోవటం వలన పాషాణం లాంటి విషాన్ని కూడా అది హరింపచేసేటువంటి శక్తి దానికి ఉంటుందిట. అంతేకాదు, ఈ పళ్ళను తినటం వలన మనం తెలిసి కానీ తెలియక కానీ ఆహారంలో ఎప్పుడైనా వెంట్రుకలు కానీ రాళ్ళు కానీ కడుపులో చేరాయనుకోండి, వాటన్నిటిని కూడా కరిగించి వేసేటువంటి శక్తి దీనికి ఉంటుందిట. ఒక్కొక్కసారి పిల్లలు కానీ పెద్దలు కానీ మనకి తెలియక ఆహారంలో, ఒక్కోసారి చీకట్లోనో ప్రయాణంలోనో తెలిసి కానీ తెలియక కానీ మన కడుపులోకి చిన్న చిన్న వెంట్రుకలు కానీ రాళ్ళు కానీ చేరాయనుకోండి, అవి ఎక్కడో అడ్డుకున్నాయనుకోండి, అలాంటప్పుడు వాటిని కరిగించి వేసేటువంటి శక్తి ఈ నేరేడు పండుకి ఉంటుందిట. అంతేకాదు, ఇది తినటం వలన మధుమేహం కంట్రోల్లో ఉంటుందిట. మధుమేహం అంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందిట. అతిమూత్రం తగ్గుతుందిట. మూత్రాశయంలోని రాళ్లను కరిగించి వేస్తుందిట. అంతేకాకుండా మనకి ఎవరికైనా కూడా లోపల ఏదైనా అల్సర్స్ కానీ గడ్డలు కానీ ఉంటే ఆ గడ్డల్ని కరిగించేసే శక్తి దీనికి ఉంటుందిట. ఎంత అద్భుతంగా ఉంది! పిల్లలకి ఎప్పుడైనా తెలిసి తెలియక ఏవేవో తినేస్తూ ఉంటారు. మలినాలు కడుపులో చేరినప్పుడు విషహరం చేస్తుంది. లోపల ఉండేటువంటి గడ్డల్ని, కాయల్ని, రాళ్ళని, వెంట్రుకల్ని కరిగించేస్తుంది. అలాంటి శక్తి దీనికి ఉందిట. అంతేకాకుండా దీని గింజల్ని ఎండపెట్టి పొడి చేసి వైద్య ప్రక్రియలో ఆయుర్వేద వైద్యులు చెప్పిన విధానంగా వాడితే ఎవరికైనా కూడా ఈ మధుమేహం చాలా కంట్రోల్లో ఉంటుందిట. తర్వాత జీర్ణకోశ వ్యాధుల్ని అన్నింటినీ కూడా ఇది తీసేస్తుందిట. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరికైనా బాగా ఉష్ణశక్తి బాగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని తినేప్పుడు వైద్యుల సలహా ప్రకారం అనుపానం తీసుకుని మాత్రమే తినాలి. ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా అనుపానం ఇస్తూ చేస్తారు. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడైనా ఏదైనా పేపర్లో ఆరోగ్యవంతమైంది అంటే అందరూ దాన్ని తినేస్తారు. ఎక్కడైనా టీవీ ఛానల్లో ఇది ఆరోగ్యానికి మంచిది అంటే అందరూ తినేస్తారు. కానీ ఆయుర్వేదాన్ని అనుసరించి ఒక విషయం మనకి చెప్తుంది. అది ఏమిటంటే, వాత, పిత్త, కఫదోషాలు అని 3 రకాలుగా దోషాలు ఉంటాయి మనిషిలో. ఒక్కొక్కరిలో ఒకటి డామినెంట్గా ఉంటూ ఉంటుంది. అంటే ఒకళ్ళకి ఉష్ణతత్వం ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళకి కఫతత్వం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి వాతతత్వం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఉష్ణతత్వం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉష్ణం చేసేటువంటి వాటిని తినటం వలన ఎక్కువగా వేడి వచ్చి దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. కఫతత్వం ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించినవి ఆరోగ్యం అని చెప్పారు కదా, పేపర్లో చదివాము, టీవీలో చూసామని అది తిన్నారనుకోండి, వాళ్ళల్లో ఉండేటువంటి కఫతత్వం అగ్రివేట్ అయిపోయి దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు వస్తాయి.